హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 84. ఫ్లైట్లో ధీరజ్ నందినితో కలిసి ఆస్ట్రేలియా వస్తున్న విక్రమ్కి తనను ఎవరో పట్టి చూస్తున్నట్లు అనిపించడంతో వెనక్కి తిరిగి చూడగా అక్కడ రితిక కనిపించింది. ఆమెను చూసి కొంచెం షాక్ అయిన విక్రమ్, ఈ అమ్మాయి ఎందుకు ఆస్ట్రేలియా వస్తుంది? క్యాజువల్గా వస్తుందా లేదంటే కావాలని అక్షర కోసం వస్తుందా అని ఆలోచిస్తూ ఉన్నాడు. సడన్గా విక్రమ్ సైలెంట్గా అయ్యేసరికి, ఏమైంది విక్రమ్, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు ధీరజ్. నథింగ్ అని టాపిక్ అక్కడితో కట్ చేసి విక్రమ్ ఇక నార్మల్గానే ఉన్నాడు. ఇంతలో వెనక నుండి విక్రమ్ని గమనిస్తున్న రితిక, ఇతనేంటి ఇంత సైలెంట్గా ఉన్నాడు, అసలు నన్ను చూశాడా చూడలేదా అని ఆలోచిస్తూనే ఏ మాత్రం తడబడకుండా అతన్నే చూస్తూ ఉంది. ఫ్లైట్ ఆల్మోస్ట్ ఆస్ట్రేలియాలో ల్యాండ్ అవుతుండగా విక్రమ్ తన సీట్లో నుండి లేచాడు. అతను లేవగానే వెంటనే తన ఫేస్కి మాస్క్ సెట్ చేసుకున్న రితిక నిద్రపోతున్నట్లుగా కళ్ళు మూసుకుంది. ఆమెను దాటి వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన విక్రమ్ వెంటనే తన సెక్యూరిటీని అలర్ట్ చేశాడు. ఇక ఆస్ట్రేలియాలో దిగగానే విక్రమ్, ధీరజ్, నందిని ముగ్గురు కలిసి కారులో విల్లా వైపు వెళ్తుంటే క్యాబ్లో వాళ్ళను ఫాలో అవడం స్టార్ట్ చేసింది రితిక. కానీ ఆమెకు తెలియని మరో విషయం ఏంటంటే ఆల్రెడీ విక్రమ్ సెక్యూరిటీ ఆమె వెనకే ఆమెను ఫాలో అవుతూ ఉన్నారు. విల్లాకి దగ్గరగా వెళ్ళేటప్పటికీ రితిక ఫాలో అవుతుందని తన సెక్యూరిటీ నుంచి విక్రమ్కి మెసేజ్ రావడంతో వెంటనే కార్ను మన హోటల్కి పోనివ్వు అని డ్రైవర్కి చెప్పాడు విక్రమ్. డ్రైవర్ వెంటనే విక్రమ్ ప్రాపర్టీస్లో ఉన్న హోటల్కి కార్ మళ్లించాడు. విక్రమ్ మాటకు ఆశ్చర్యపోతూ, విల్లా ఉండగా ఇప్పుడు హోటల్కి ఎందుకురా అని అడిగాడు ధీరజ్. సెక్యూరిటీ రీజన్స్ రా అని చెప్పాడు విక్రమ్. అయితే నేను ఇప్పుడు అక్షరను మీట్ అవ్వడం లేదా అని డల్గా ఫేస్ పెట్టి అడిగింది నందిని. నువ్వు నా కోసం వచ్చావా మీ ఫ్రెండ్ కోసం వచ్చావా కినుకగా అడిగాడు ధీరజ్. దానికి ఆన్సర్ మొన్ననే చెప్పాననుకుంటా, నేను అక్షర కోసమే వచ్చాను అని చెప్పింది నందిని. ఆ మాటకు చిన్నగా నవ్వుతూ, నువ్వు అక్షరని ఈవినింగ్ మీట్ అవ్వచ్చు, ఇప్పుడు వెళ్ళడం కుదరదు అని చెప్పాడు విక్రమ్. ఆ తర్వాత ముగ్గురు కార్ దిగి హోటల్ రూమ్కి వెళ్ళారు. మరోవైపు వాళ్ల వెనక్కి కొద్ది దూరం ఫాలో అయిన రితిక వాళ్ళ హోటల్ రూమ్ వైపు వెళుతుంటే ఈ విక్రమ్ నన్ను కనిపెట్టేశాడన్నమాట, అందుకే యూటర్న్ అయ్యాడు. బట్ అతను విల్లా అడ్రస్ నాకు తెలియదని అనుకుంటున్నట్లున్నాడు, పోర్ ఫెలో అని నవ్వుకుంటూ తన క్యాబ్ డ్రైవర్తో విల్లా వైపుకి కార్ పోనివ్వండి అని చెప్పింది. కాసేపటికి ఆమె క్యాబ్ అక్షర ఉండే విల్లా దగ్గరకు చేరుకుంది. కానీ ఆ విల్లా చుట్టూ బోలెడంతమంది సెక్యూరిటీ ఉండడంతో అసలు ఈమె ఉన్న క్యాబ్ని ఆ పరిసరాలకి కూడా రానివ్వలేదు ఆ సెక్యూరిటీ. అదంతా చూస్తూ ఈ విక్రమ్ ఇంతమంది సెక్యూరిటీతో ఈ అక్షరని ఎందుకు సేవ్ చేస్తున్నాడు, అసలు అంతలా దీనిలో ఏముంది, నాకు తెలియడం లేదా లేదా నేను చూడలేకపోతున్నానా, ఏది ఏమైనా సరే ఇంతమంది సెక్యూరిటీ ఉన్నప్పుడు నేను జాగ్రత్తగా ఉండడం బెటర్ అనుకొని అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయింది రితిక. అయితే ఆల్రెడీ రితిక అక్కడికి వచ్చిన విషయాన్ని విక్రమ్కి ఇన్ఫామ్ చేశారు అతని సెక్యూరిటీ టీం. అది తెలుసుకున్న విక్రమ్, అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ అడ్రస్ తెలుసు అన్నమాట. సో ఇప్పుడు అక్షర కోసం ఆ రవీంద్ర అతని మనుషులే కాకుండా ఈ రితిక వాళ్ళు కూడా తిరుగుతున్నారు. సో నేను ఇక నుండి ఆస్ట్రేలియా నుంచి కదలకూడదు అని మనసులోనే అనుకున్నాడు విక్రమ్. ఆ తర్వాత హోటల్లో ఉన్న ఆ ముగ్గురు ఫ్రెష్ అయ్యి లంచ్ చేస్తుండగా మనం విల్లాకి వెళ్ళిపోదాం అని సడన్గా అన్నాడు విక్రమ్. అదేంటి, మార్నింగ్ వద్దన్నావు కదా విక్రమ్ అని అడిగాడు ధీరజ్. మార్నింగ్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు అంతా క్లియర్ అయిందిలే, మనం స్టార్ట్ అవుదాం అని అన్నాడు విక్రమ్. దాంతో సరే అని లంచ్ కంప్లీట్ అవడంతో ముగ్గురు విల్లాకి వెళ్ళిపోయారు. అప్పటికి అక్షర కాలేజీకి వెళ్ళిపోయింది. అందుకే వీళ్ళు ఇంటికి వచ్చిన విషయం ఆమెకు తెలియదు. మరోవైపు ఉదయమే నిద్రలేచిన శివాని ఫ్రెష్ అయ్యి తానున్న రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉండడంతో మెల్లగా బయటకు వెళ్ళింది. హాల్లో ఆమెకు అశ్వత్ కనిపించలేదు. దాంతో ఎక్కడికి వెళ్ళాడు ఇతను అనుకుంటూ అక్కడున్న రూమ్స్ అన్నింటినీ చెక్ చేసింది శివాని. ఎక్కడా ఆమెకు అశ్వత్ కనిపించలేదు. దాంతో మార్నింగే ఈ మనిషి ఎక్కడికి వెళ్ళుంటాడు అనుకుంటూ ఆ ఇంటి నుంచి బయటికి వచ్చింది. ఒక్కసారిగా బయట గాలి, ఉదయపు ఎండ తగలగానే మనసుకు ప్రశాంతంగా అనిపించింది. ఆమె ఆ గది దాటి బయటికి వచ్చి 5 రోజులవుతుంది. అందుకే ఇక లాన్లోనే అటు ఇటు తిరుగుతూ, ఇప్పుడు అంతా ఖాళీగా ఉంది, నేను ఇక్కడి నుంచి పారిపోతే ఇతను ఏం చేస్తాడు అని అనుకుంటూనే ఉంది శివాని. కానీ అంతలోనే, అయ్యో కర్మ, నేనింకా వీడిని తక్కువ అంచనా వేయడం తప్పు, నన్ను ఇంత ఫ్రీగా వదిలేశాడంటే ఖచ్చితంగా ఏదో ఒక ఏర్పాటు చేసే ఉంటాడు, అనవసరంగా రిస్క్ తీసుకోకూడదు
అసలే ఇంటెలిజెంట్ ఫెలో అని తనలో తానే తిట్టుకుంది శివాని. అయితే ఆమెకే తెలియని విషయం ఏంటంటే ఆమె ఇప్పుడు కూడా అశ్వత్ గురించి ఆలోచిస్తుంది. అలా ఆమెను ట్యూన్ చేశాడు అశ్వత్. ఇంతలో మేడం అని పిలిచాడు మెయిడ్. దాంతో వెనక్కి తిరిగి చూసింది శివాని. అక్కడ మెయిడ్ ఒక ట్రే పట్టుకొని, మేడం మీకోసం టిఫిన్ తీసుకొచ్చాను అని చెప్పాడు. ఆ ట్రేలో ఒక బౌల్లో అవకాడో టోస్ట్, అలానే ఒక గ్లాస్ ఫ్రెష్ జ్యూస్, మరో బౌల్లో కొన్ని సోక్ చేసిన నట్స్ ఉన్నాయి. వాటిని చూసి థ్యాంక్ యూ, అక్కడ పెట్టండి అని చెప్పింది శివాని. దాంతో అతను అక్కడే ఉన్న బెంచ్ మీద పెట్టేసి వాచ్ చూసుకుంటూ, మేడం 8 to 8:30 మధ్యలో మీరు మీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయాలి. 9 o'clockకి మీకు మెడిసిన్ ఇస్తాను అని చెప్పాడు. ఇదంతా మీ సార్ చెప్పారా అని అడిగింది శివాని. అవును అన్నట్లు తల ఊపాడు మెయిట్. ఇంతకీ మీ సార్ ఎక్కడికి వెళ్ళారు అని అడిగింది శివాని. సార్ ఓ పని మీద బయటికి వెళ్ళారు అని చెప్పాడు అతను. అయితే నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా అని అడిగింది శివాని. ఏంటి అన్నట్లు చూశాడు అతను. నాకు ప్రెగ్నెన్సీ స్ట్రిప్ కావాలి, తెచ్చిస్తావా అని అడిగింది శివాని. ఆ మాటతో అయోమయంగా చూస్తూ, మెడికల్కి సంబంధించినవన్నీ ఈ ఇంట్లోనే ఉంటాయి మేడం, మీరు ఇక్కడే తీసుకోవచ్చు అని అన్నాడు అతను. వాట్, అవన్నీ ఈ ఇంట్లోనే ఉంటాయా? అంతేలే, మీ సారే పెద్ద నడిచే మెడికల్ షాప్, కానీ ఇంతకీ ఆ రూమ్ ఎక్కడుందో చూపించు అని అడిగింది శివాని. మీరు ముందు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయండి మేడం, చూపిస్తాను అని చెప్పాడు అతను. దాంతో విసుగ్గా అతన్ని చూసి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయడం మొదలుపెట్టింది శివాని. ఆమెకు అశ్వత్ చెప్పినా కూడా ఏదో ఒక మూల తాను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని డౌట్ కొడుతుంది. అందుకే ఒకసారి తాను టెస్ట్ చేసుకుంటే తనకు ఒక క్లారిటీ వస్తుందని ఆమె నమ్మకం. దాంతో టిఫిన్ కంప్లీట్ అవ్వగానే ఆ మెయిడ్ ఆమెకు టాబ్లెట్స్ ఇచ్చాడు. వాటిని కూడా వేసుకుంది శివాని. ఆ వెంటనే చెప్పు, ఆ మెడిసిన్స్ ఉన్న రూమ్ ఎక్కడుంది అని అడిగింది శివాని. నేను తీసుకువెళ్తాను రండి మేడం అంటూ శివానీని తనతో పాటు ఒక సెల్లార్లోకి తీసుకువెళ్ళాడు అతను. ఆ ఏరియా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఒకేసారి అందులో 5,000 మంది పట్టొచ్చు. అక్కడంతా సెంట్రల్ ఏసీతో ఫుల్ కూల్గా ఉంది. మెడికల్కి సంబంధించిన అనేక ఎక్విప్మెంట్స్ మొత్తం అక్కడ ఉన్నాయి. ఇంచుమించు అదొక అండర్ గ్రౌండ్ హాస్పిటల్లా ఉంది. అనేక రకాల మెడిసిన్స్, ల్యాబొరేటరీ అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఒక్కొక్కటి ఆశ్చర్యంగా చూస్తున్న శివాని అసలు తను ఎందుకు వచ్చిందో కూడా మర్చిపోయింది. ఒక పర్సన్కి ఎలాంటి ఇష్యూ అయినా సరే అక్కడ అతనికి ట్రీట్మెంట్ అందేలా ప్రతి ఎక్విప్మెంట్ అక్కడ అందుబాటులో ఉంది. అదంతా చూస్తూ ఉండగా, మేడం మీకేం కావాలో త్వరగా తీసుకోండి, సార్ వస్తే తిడతారు అని అన్నాడు ఆమె వెనకే ఉన్న మెయిడ్. ఆ మాటకు ఆమె వెటకారంగా నవ్వి, అసలు మనం ఇక్కడి వరకు వచ్చింది మీ సార్కి తెలియకుండా ఉంటుందని అనుకుంటున్నావా ఏంటి? తెలిసినా కూడా అడ్డుకోలేదు అంటే ఇక్కడ వచ్చినా నష్టం ఏమీ లేదని అర్థం. సో వెళ్తే నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను అని చెప్పింది శివాని. లేదు మేడం, మిమ్మల్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండమని నాకు సార్ చెప్పారు, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అని చెప్పాడు అతను. ఓ, ట్రస్ట్ వర్తి అని అనుకుంటూ అదంతా ఒక రౌండ్ వేసిన శివానికి ఇక నీరసం వచ్చేసింది. దాంతో ఇక తనకు కావలసిన మెడికల్ కిట్ తీసుకొని అక్కడి నుంచి బయటపడింది. వెంటనే టెస్ట్ చేసుకున్న ఆమెకు ఏదో మూల తాను ప్రెగ్నెంట్ కాదు అని ఉన్న అనుమానం కాస్త ఆ టెస్ట్ కిట్తో ప్రెగ్నెంట్ అని తెలిసేసరికి నిస్సహాయంగా అనిపించింది. దాంతో నీరసంగా హాల్లో కూర్చున్న శివాని అలానే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది. మరోవైపు కాలేజ్ అయిపోవడంతో తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు రాఖీ. లాక్ ఓపెన్ చేసి ఉండడంతో షాక్ అయిన అతను, ఇదేంటి, ఫ్లాట్ ఎవరు ఓపెన్ చేశారు అని డోర్ తీసుకొని లోపలికి వెళ్ళాడు. లోపల ఎవరూ ఉన్నట్లు అనిపించలేదు. బహుశా మార్నింగ్ నేను కీ సరిగా వేయలేదనుకుంటా అని అనుకుంటూనే చుట్టూ అనుమానంగా చూశాడు. ఎక్కడా ఎలాంటి అన్నోన్ థింగ్స్ లేవు. దాంతో డోర్ క్లోజ్ చేసి లోపలికి వెళ్తుండగా వెనక నుంచి ఎవరో ఎగిరి మడి చుట్టూ చేతులు వేసి ఉప్పెక్కినట్లు అనిపించడంతో వెంటనే ఓ చేత్తో వెనక ఉన్న వ్యక్తిని గట్టిగా లాగి ముందుకు తెచ్చుకున్నాడు. అంతే, ఎదురుగా కనిపించిన రితికను చూసి రాఖీ షాక్ అవుతూ ఉండగానే సర్ప్రైజ్ అంటూ అతని పెదవుల్ని అందుకుంది ఆమె. అది ఏమాత్రం ఊహించని రాఖీ ఇంకా షాక్లోనే ఉండగా గట్టిగా అతని పెదవిని కొరికేసింది రితిక. దాంతో స్ అని చిన్న సౌండ్ చేసిన రాఖీ ఆ వెంటనే ఆమె పెదవులను నలిపేశాడు. దాంతో వెంటనే అతను నెట్టేసిన ఆమె తన పెదవుల్ని చేత్తో రబ్ చేసుకుంటూ, ఏంటిది వరుణ్, ఇలా కొరికేశావు అని అడిగింది. లేకుంటే నువ్వు అంత వైల్డ్గా కొరికితే నేనెలా ఊరుకుంటాను? అయినా నువ్వేంటిక్కడ, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు రితిక అని అడిగాడు వరుణ్ ఉరఫ్ రాఖీ.
ఇంకెన్ని రోజులు నేను నీకు దూరంగా ఉండాలి వరుణ్? నువ్వు దాన్ని ఏదో చేయడానికి ఇంత కష్టపడి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఇక్కడి వరకు వచ్చావు. కానీ ఇంతవరకు దాన్నేం చేయలేకపోయావు. ఇక మనకి ఇవన్నీ కుదరవులే కానీ దాని బ్రతుకది బతుకుతుంది. మనం పెళ్లి చేసేసుకొని హ్యాపీగా ఉందాం వరుణ్ అని అంది రితిక. కమాన్ రితిక, దానివల్ల నేను సర్వస్వం కోల్పోయాను. అలా ఎలా వదిలేస్తానని అనుకున్నావు అని అడిగాడు వరుణ్. లీవ్ ఇట్ వరుణ్, అట్లీస్ట్ ప్రాణాలైనా ఉన్నాయి. ఇప్పుడు అవి కూడా పోగొట్టుకుంటావా ఏంటి అని అంది రితిక. వాట్ యు మీన్ రితిక? అంటే నువ్వు భయపడుతున్నావా? అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది? ఏమైంది నీకు? ఆ విక్రమ్ గాడు నన్ను చంపుతాడని అనుకుంటున్నావా? నో వే. ఆ అక్షర్కి నేనంటే చాలా ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ ప్రాణం కూడా. కేవలం విక్రమ్ని పెళ్లి చేసుకున్న కారణంగానే నాకు దూరంగా ఉంటుంది. ఇప్పటికీ నేను మళ్ళీ వెళ్ళి ప్రేమను చూపిస్తే నా వెనక కుక్కలా తోకొప్పుకుంటూ వస్తుంది. అలాంటిది ఆ విక్రమ్ నన్ను చంపితే అది చూస్తూ ఊరుకుంటుందా? ఆ విక్రమ్ని కూడా చంపేస్తుంది. ఆ విషయం ఆ విక్రమ్కి కూడా తెలుసు. సో వాడు నన్ను ఏమీ చేయడు అని అన్నాడు వరుణ్. షటప్ వరుణ్, అసలు నీకు మధుర్నే మాట్లాడుతున్నావా? ఆ అక్షరకి ఇప్పుడు నీ మీద పూర్తిగా ఇంట్రెస్ట్ పోయింది. అయినా నేను ఇందాకే ఫ్లైట్లో వచ్చేటప్పుడు కూడా విక్రమ్ని చూశాను. తను కూడా నన్ను గమనించాడు. ఇక ఆ అక్షర ఉండే విల్లా దగ్గర ఎంత సెక్యూరిటీ ఉందో తెలుసా? అట్లీస్ట్ ఆ రోడ్డు మీద కూడా నా కారు వెళ్ళడానికి కూడా వీలు కాలేదు. ఇంత పకడ్బందీగా ఉన్నప్పుడు అసలు మనం దాన్ని టచ్ చేయగలమని అనుకుంటున్నావా అని అడిగింది రితిక. చెయ్యగలం. ఇప్పటి వరకు నేను దాన్ని మంచితనంగా లొంగ తీసుకొని వాడికి వ్యతిరేకంగా వెపన్లా తయారు చేద్దామనుకున్నాను. కానీ అది లొంగేలా లేదు. ఇక దాన్ని నా కంట్రోల్లోకి తెచ్చుకోవాల్సిందే అని అన్నాడు వరుణ్. అంటే ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగింది రితిక. చెప్పను, చేసి చూపిస్తాను. బట్ నువ్వు మాత్రం బయట తిరక్కు. బెటర్ ఇండియా వెళ్ళిపో. అనవసరంగా విక్రమ్ చేతికి చిక్కితే నిన్నడ్డు పెట్టుకొని ఆ అక్షరాన్ని సేవ్ చేసుకుంటాడు అని అన్నాడు వరుణ్. ఓకే వరుణ్, నేను బయటికి రాను. బట్ నేను నీతో ఇక్కడే ఉంటాను ప్లీజ్ అంటూ అతన్ని హగ్ చేసుకుంది రితిక. ఇక చాలా రోజుల తర్వాత ప్రేయస్ తనను హగ్ చేసుకోవడంతో వరుణ్ కూడా ఆమెను ఎక్కువసేపు దూరం పెట్టుకోలేక అల్లుకొనిపోయాడు. మరోవైపు రోజురోజుకు ఇంట్లో ఊరిలో ఆదికేశవ పెత్తనం ఎక్కువ అవుతూ ఉండడంతో అక్కడ ఉన్న రవీంద్ర స్నేహలతలకు కోపం పెరిగిపోతుంది. ఇప్పుడు ప్రాపర్టీ అతనిది కాదు, ఆ సంస్థాన వారసుల పేరు మీద ఉంది. అలాంటప్పుడు ఈ ఆదికేశవ పెత్తనాన్ని ఇంకా ఎందుకు భరించాలి అని అనుకున్న రవీంద్ర అదే విషయం గురించి తన అక్కతో డిస్కస్ చేయడానికి ఆమె రూమ్కి వెళ్ళాడు. అప్పుడే స్నేహలత తన నగలన్నీ సరిచేసుకుంటూ ఉంది. ఆ నగలను చూసిన రవీంద్ర, పర్వాలేదక్క, బాగానే పోగేశావే అని అన్నాడు. వెంటనే వాటిని లోపల పెడుతూ, దిష్టి పెట్టుకురా, ఎంత పోగేసినా అన్నీ నా కూతురు కోసమే కదా, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే అవన్నీ నీకే కదా అని అంది స్నేహలత. ఆ మాట వినగానే కొంచెం చిరాగ్గా ఫేస్ పెట్టి, ఆ పక్క నీకు చెప్తే అర్థం కాదా? అయినా అది చిన్నపిల్ల, దాన్ని నాకిచ్చి పెళ్లి చేయడం ఏంటి? ఇవే నగలు ఆస్తులు ఇచ్చి నీ బిడ్డకు రాజా లాంటి సంబంధం తీసుకొచ్చి చేద్దాం, నువ్వు కంగారు పడుకు అని అన్నాడు రవీంద్ర. ఆ విషయం గురించి మనకు ప్రతిసారి డిస్కషన్ అవుతూనే ఉందిలే కానీ ఇంతకీ నువ్వేంటి ఇలా వచ్చావు, ఏంటి సంగతి అని అడిగింది స్నేహలత. ఈ ముసలాడితో రోజు రోజుకి తట్టుకోలేకపోతున్నావు అక్క. ఒక్క రూపాయి కూడా మన అకౌంట్లో పడక ఇప్పుడు దాదాపు 20 రోజులవుతుంది అని అన్నాడు. అవునరా, నిజమే. అయినా ఇంక నాకైతే మరీను. అప్పుడెప్పుడో పండక్కి 10 తులాల వడ్డాణం మాత్రమే తీసుకున్నాను. ఇక ఇంతవరకు ఏమీ రాలేదు అని అంది స్నేహలత. కర్మ కర్మ, నువ్వు నీ బంగారం పిచ్చి. అది సరే గాని అయినా ఇప్పుడు ఈ ముసలోడు మనకింకా అవసరమా అక్క అని అన్నాడు రవీంద్ర. ఆ మాటతో షాక్ అవుతూ, చిన్నగా మాట్లాడరా బాబు, ఎవరైనా వింటారు. ముఖ్యంగా నీ తిక్క మేనకోడలు ఎక్కడుందో అది వింది అంటే పెంట పెంట చేసేస్తుంది అని చుట్టూ చూసింది స్నేహలత. ఎక్కడా బిందు జాడ కనిపించకపోవడంతో అది ఇక్కడ లేదులే. అయినా ఇప్పుడు నీకు ఆయన్ని చంపాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అని అడిగింది స్నేహలత. మొన్నటి వరకు ఆ శివాని నిచ్చి పెళ్లి చేస్తాడేమో అని అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ పని కూడా ఆ ముసలాడు చేయలేడని అర్థమైంది. అందుకే ఈ కథంతో మనకి ఉపయోగం ఏమీ లేదు. పైగా తిరిగి మనల్ని ఎక్కడ కనిపెట్టేస్తాడో, కనిపెట్టి ఈ ఊరి జనం ముందు మన పరువు తీసి మనల్ని ఎక్కడ గెంటేస్తాడోనని భయం కూడా అవుతుంది అని చెప్పాడు రవీంద్ర. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు, కానీ ఇప్పుడు మనం ఆయన్ని చంపితే తిరిగి తిరిగి అది మన మీదకే వస్తుందేమో కదా అని అంది స్నేహలత.
అలా వచ్చేలా మనం ఎందుకు చంపుతాం, రాకుండానే అతన్ని చంపేద్దాం అని అన్నాడు రవీంద్ర. ఆలోచన బాగానే ఉంది, కానీ మరేం ప్లాన్ చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేసినా సరే మన మీద ఎవరికి డౌట్ రాకూడదు అని చెప్పింది స్నేహలత. ఒక పని చెయ్యి, రోజు తనకి మెడిసిన్స్ ఇచ్చేది నువ్వే కదా అన్నాడు రవీంద్ర. అవును నేనే అంది స్నేహలత. సో నైట్ వేసుకునే షుగర్ ట్యాబ్లెట్కి బదులు పాయిజన్ ట్యాబ్లెట్ ఇచ్చేయి, దెబ్బకు ముసలాడు చచ్చూరుకుంటాడు అని అన్నాడు రవీంద్ర. అప్పుడు కానీ ఆ కేసు నా మీదకి రాదు అంది స్నేహలత. అలా రాకుండా నేను చూస్తాను కదా అన్నాడు రవీంద్ర. మరి శివాని, దాని కళ్ళు కప్పగలమా అని అనుమానంగా అడిగింది స్నేహలత. శివానికి ఈ విషయం అంతా తెలిసి అది వచ్చేసేలోపు ఇక్కడ చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసేద్దాం. అప్పుడు కేసు అయినా సరే వచ్చిన నష్టమేం లేదు. ఒకవేళ అంతగా పీకల మీదకి వస్తే గల్లీ టు ఢిల్లీ పొలిటీషియన్స్ అందరూ నాకు తెలుసు, మేనేజ్ చేద్దాంలే అని సింపుల్గా అనేశాడు రవీంద్ర. అంతమంది పొలిటీషియన్స్ తెలిసినప్పుడు నువ్వే ఒక పొలిటీషియన్ అయిపోవచ్చు కదా, అప్పుడు వీళ్ళంతా నీ దగ్గర తోక ఒప్పుకుంటూ వస్తారు అని అడిగింది స్నేహలత. ఈ పొలిటీషియన్సే నా దగ్గరకు ఇప్పుడు తోక ఒప్పుకుంటూ వస్తున్నారు. అదే నేను పొలిటీషియన్ అయితే నేను నాలాంటి మరొకరి దగ్గరికి వెళ్ళాలి. ఇక అదంతా కుదిరే పని కాదు, కానీ వదిలే. ఇంతకీ నేను చెప్పేది చేస్తున్నావా లేదా అని అడిగాడు రవీంద్ర. చేస్తాను. ఇంతకీ మరి ఆ పాయిజన్ మెడిసిన్ ఎప్పుడు తెప్పిస్తావు అని అడిగింది స్నేహలత. 2 డేస్లో తెప్పిస్తాను అని చెప్పాడు రవీంద్ర. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు ఆ ముసలాన్ని చంపేస్తే ఆ శివాని మనల్ని ఇక ఈ సంస్థానంలో ఉండనిస్తుందా అని అడిగింది స్నేహలత. ఏంటి అది ఉండనిచ్చేది, రానివ్వు, దాని సంగతి చెప్తాను. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నాకు బాగా తెలుసు అని అన్నాడు రవీంద్ర. ఓ, అంటే ఏం చేయబోతున్నావు అని అడిగింది స్నేహలత. చెప్పడం ఎందుకు, నువ్వే చూస్తావు కదా. అండ్ ఈ 2 రోజులు మన ప్రియమైన మామయ్యతో మనం బాగా ప్రేమగా ఉండాలి, సరేనా అన్నాడు రవీంద్ర. నేను ఎప్పుడూ ప్రేమగానే ఉంటాను అంది స్నేహలత. ఓకే, డన్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రవీంద్ర. వెళుతున్న తమ్ముణ్ణి చూస్తూ అప్పటి వరకు తన చీర కొంగులో దాచుకున్న మొబైల్ తీసి వాళ్ళిద్దరి మాటలను రికార్డు చేసింది మొత్తం సేవ్ చేసి సేఫ్గా పెట్టింది స్నేహలత. మరోవైపు కాలేజ్ అయ్యాక డల్గా ఇంటికి వస్తూనే విక్రమ్కి కాల్ చేసింది అక్షర. విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఎక్కడున్నారు విక్రమ్ అని అడిగింది అక్షర. ఆఫీస్లో ఉన్నాను అక్షర, ఏంటి విషయం అని అడిగాడు విక్రమ్. ఏం లేదు, రోజు చేసినట్లే క్యాజువల్గా చేశాను. అయితే మీరు నిజంగానే రావడం లేదన్నమాట అంది అక్షర. ఎస్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను రావడం లేదు. అక్కడికి రావడానికి టైం పడుతుంది, నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వు అండ్ సేఫ్గా ఉండు అని చెప్పాడు విక్రమ్. నన్ను చూసుకోవడానికి మీరు అపాయింట్ చేసిన బోలెడంతమంది సెక్యూరిటీ ఉన్నారు కదా, నో ప్రాబ్లం. అయినా నన్నెవరు ఏం చేస్తారు విక్రమ్ అని అడిగింది అక్షర. నువ్వు ఇప్పుడు వైఫ్ ఆఫ్ విక్రమ్, సో ఈ విక్రమ్కి ఎంతమంది శత్రువులు ఉన్నారో నీకు కూడా అంతేమంది శత్రువులు ఉన్నట్లు అర్థం. ఆ విషయాన్ని మీరు గుర్తించాలి మేడం అన్నాడు విక్రమ్. ఏంటి ఈ మధ్య మీరు మేడం మేడం అంటున్నారు అని అడిగింది అక్షర. ఏ, నీకు ఇబ్బందిగా ఉందా అని అడిగాడు విక్రమ్. లేదు లేదు, అదేం లేదు అంటూ సాగదీసింది అక్షర. ఓకే, ఇంతకీ ఎక్కడి వరకు వెళ్ళావు అని అడిగాడు విక్రమ్. ఇంటికి రీచ్ అవుతున్నాను విక్రమ్, ఇంకొక 1 మినిట్లో కార్ దిగుతాను అని అంది అక్షర. ఓకే ఓకే, ఇంకేంటి విశేషాలు అంటూ ఆమెతో మాట్లాడటం కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు విక్రమ్. అదే సమయంలో అక్షర కార్ దిగి చెప్పినట్లుగానే 1 మినిట్లో ఇంటి లోపలికి వెళ్ళింది. అప్పుడు ఒకేసారి 3 వైపుల నుంచి నందిని, విక్రమ్, ధీరజ్ ముగ్గురు కలిసి అక్షర అని గట్టిగా అరిచేశారు. దాంతో అక్షర ఒక క్షణం బిగుసుకుపోయి వాళ్ళ ముగ్గురిని చూసింది. చూసిన క్షణమే ఆమె కళ్ళలో తెలియని ఆనందం కలిగింది. కానీ ఆ మరుక్షణమే అక్షర అలానే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆమెకు ఏమైందో తెలియక ముగ్గురు షాక్ అవుతూ మళ్ళీ అక్షర అని ఒకేసారి పిలిచారు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.